ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక షాకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు దిన ఫలాలు ఎటువంటి ప్రతికూలత ఎటువంటి అనుకూలత మీకు కనిపించబోతున్నాయి. అలాగే ఇక కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ యొక్క కుంభరాశి వారికి శత్రువులు ఎక్కువ సంఖ్యలో అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు కూడా ఈ యొక్క కుంభరాశి వారిపై అసూయను పెంచుకుంటారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెబుతుంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ గురించి 10 మందికి మంచిగా చెబుతుంటే మీకు చెడు పేరు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లోని ఏ చిన్న తప్పు చేసినా కూడా, ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దానికి చాలా అవకాశంగా తీసుకొని జీవితంలో ఎప్పుడూ మీకు చెడు జరగాలని, మీ పేరు బయట వ్యక్తుల దగ్గర చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూతోనే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క కనుదృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు. వారి యొక్క కనుదృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా బండరాయి పగిలిపోతుంది. కాబట్టి కనుదృష్టి అంత పెద్దది మంచిది కాదు. మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉండేవారు, కనుదృష్టికి అంత పవర్ ఉంటుంది, అంత పవర్ఫుల్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ప్రభావం కనుదృష్టి ఉంటుంది. అప్పుడే ఒక మనిషి మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారు. అప్పుడు అసూయ కుళ్ళుతో చూస్తూ ఉంటారు. అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క దిష్టి మన వైపు కూడా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క డిసెంబర్ 25వ తారీఖు గురువారం యొక్క దినఫలాల్లో ఒక షాకింగ్ న్యూస్ను వినబోతున్నారు, జాగ్రత్త. అయితే ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దుష్ట ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే వారి యొక్క ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయలేకపోతే, పొరపాటు ఏదైనా చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా 10 మందితో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా పడాలి. అలాగే మీకు శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివభగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి. ఆ సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది. ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటపడే తీసుకురమ్మని శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా శివభగవానుడు మీకు మేలు చేస్తాడు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క సమస్య యొక్క దరిదాపులకు కూడా రాకుండా చేస్తాడు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి
ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇదివరకు ఎప్పుడూ కూడా మీరు సపోర్ట్ అందించలేని ఈ రోజు దినఫలాలు మంచిగా సపోర్ట్ అనేది అందిస్తారు. కానీ సలహా సూచనలు కూడా మీకు ఇస్తారు. ఆ సలహా సూచనల యొక్క వ్యాపార జీవితానికి అభివృద్ధి పరచడంలో మీకు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలు అయితే చూడబోతున్నారు. అంటే మీరు ఏదైనా మార్పును మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే గనక ఆ మార్పు ఈరోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు, లేదా క్రియేటివిటీ కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు. ఇలా ఏదైనా సరే మీరు ఆశపడిన ఆ కోరిక అయితే మీకు గంట గంటకు జరగబోతుంది. అయితే తరహా ఉండి కూడా మీరు పొందలేకపోతున్నట్లయితే గనక ఈరోజు ఆ కోరిక దినఫలాల్లో నెరవేరే అవకాశాలు అయితే గంట గంటకు జరగబోతున్నాయి. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో ప్రతి రాత్రి సమయంలో నిర్మానుష ప్రదేశంలో అస్సలు వెళ్ళకండి. అది మీకు ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. అలాగే మొబైల్ మాట్లాడుతూ మీరు రోడ్డు క్రాస్ చేయడం కానీ, డ్రైవింగ్ చేయడం కానీ మీకు కోరి సమస్యలను తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీ యొక్క డ్రైవింగ్ చేయడం కానీ, మీరు సమస్యలను కొని తెచ్చుకోవడం అటువంటి చేయకూడదు. మీ యొక్క అజాగ్రత్త అనేది మీకు అస్సలు పనికిరాదు. కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదు. అలాగే జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా ఉండకూడదు. అది మీకు ప్రమాదాలను తీసుకొని వస్తుంది. అలాగే ఇక కుంభరాశి వారికి చెందిన వారు 70 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు వాళ్లకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే గనక అనవసరమైన ఖర్చులు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి సభ్యులు అనారోగ్య నిమిత్తం కూడా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి అనుకూలత ప్రతికూలత ఫలితాలు మిశ్రమంగా ఈరోజు కనిపిస్తున్నాయి. కానీ వీరికి ఒక గంటకు జరగబోయేది అయితే ఇదే. ఒక వ్యక్తి మూలంగా ఆ సమస్యకైతే మీరు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శివ దేవతారాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా మీకు నచ్చితే గనక ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో ఈ వీడియో చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.